హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం తయారు చేయబోయే రెసిపీ సుజీతో కేక్ తయారు చేస్తున్నాము. బేకు లేకుండా తయారు చేసుకునే కేక్ ఈజీ రెసిపీ. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని 1 కప్పు సుజీ తీసుకోవాలి. సుజీ తీసుకున్న తర్వాత 1 కప్పుకు 2 కప్పుల పాలు పోసుకోవాలి. 1 కప్పు సుజీకి 2 కప్పుల పాలు పోసుకొని దీన్ని ఒకసారి ఉండలు లేకుండా ఇట్లా స్పూన్తోని బాగా కలుపుకోవాలి. మంచిగా ఉండలేకుండా ఇట్లా మంచి నీట్ కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. 3 స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి అన్నది మనం కరిగాక దీనిలోకి 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. 1 కప్పు సుజీ రవ్వ, 2 కప్పుల పాలు 1/2 కప్పు చక్కెర వేసుకొని ఇట్లా మనము వాటర్ లేకుండా మనం దీన్ని క్యారమిల్ అనేది రెడీ చేసుకోవాలి. ఇట్లా చక్కెర సిమ్లో పెట్టుకుంటే మన క్యారమిల్ అని రెడీ అయిపోతుంది. ఇట్లా సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. మనకు క్యారమిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా వచ్చినాక దీనిలోకి మనం ముందుగా పాలల్లో రవ్వను నానబెట్టుకున్నాం కదా, ఆ రవ్వను అన్నది వేసుకొని ఉండలు లేకుండా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఒక కేకు ట్రేకు నెయ్యి రాసుకొని కొంచెం బాదం అనేది కట్ చేసుకొని వేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా ఉండలు లేకుండా ప్యానుకు విడిపోయేదాకా కలుపుతూ ఉండాలి. ఇది చాలా తొందరగా చేసుకునే రెసిపీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం బేక్ లేకుండా బేక్ అనేది చేస్తలేం కాబట్టి ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా మనకు ప్యాన్కి విడిపోగానే మనము నెయ్యి రాసుకున్న కేక్ ట్రేలోకి వేసుకోవాలి. వేసుకుని ఇట్లా సమానంగా స్పూన్తో కానీ ఏది అవైలబుల్ ఉంటే దాంతో సమానంగా చేసుకోవాలి. సమానంగా చేసుకున్నాక దీన్ని ఒక 15 మినిట్స్ అన్న చల్లార్చుకున్నాక ఇట్లా మనకు వేరే ప్లేట్లోకి బోర్లేస్తే కేక్ అనేది రెడీ అయిపోతుంది. మనం నైఫ్తో కట్ చేస్తే ఎంతో స్మూత్గా టేస్టీ గల రవ్వ కేక్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ.